హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. మార్చ్ 24, 2020 హిందూలోని ఎడిటోరియల్ చూద్దాం. ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఏదైనా చెప్పాలి అంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి లాక్డౌన్ అండ్ బియాండ్. అంటే ఇప్పుడు లాక్డౌన్ అంటే పూర్తిగా మన భారతదేశాన్ని మొత్తం కూడా ఎటువంటి యొక్క వ్యవహారాలు జరపకుండా, అంటే ఎటువంటి ట్రాన్స్పోర్ట్ లేకుండా, లేకపోతే ఊళ్ళలో కూడా జనాలు కూడా బయటికి రాకుండా పూర్తిగా అందరినీ నిర్బంధానికి గురి చేశారనమాట. లాక్డౌన్ అంటే పూర్తిగా నిర్బంధానికి గురైందని. దాంతోపాటు బియాండ్, దానికి మించి చేయాలి. ఇప్పుడు అందరూ ఇళ్లలో ఉంటే వాళ్ళ యొక్క జీవనాధారం ఎలా ఉంటుంది? సరే, కొన్ని సొసైటీస్ వరకు ఓకే, చెప్పపర్లేదు, వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ అనేది బాగానే ఉంది. అలాంటి వాళ్ళ యొక్క మన యొక్క 30%, 20-30% మాత్రమే అలాంటి హై లైఫ్ సొసైటీని జీవించే వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళకి ఎటువంటి ఆహార కొరత కానీ ఏ ఇబ్బంది ఉండదు. కానీ మనంతా కూడా ఇన్ఫార్మల్ సొసైటీ అనేది మన భారతదేశంలో ఎక్కువగా, నేను చెప్పుకున్నాం కదా, ఇన్ఫార్మల్ సొసైటీ అంటే వాళ్ళ యొక్క ఆదాయం అనేది గవర్నమెంట్ లెక్కల్లోకి రావన్నమాట. చాలా డైలీ వేజెస్, తక్కువ ఆదాయం ఉంటుంది అనమాట. అలాంటి ప్రజల యొక్క పరిస్థితి ఏంటి? ఇప్పుడు లాక్డౌన్ అనేది మాత్రాన దాన్ని మించి ఆలోచించాలి గవర్నమెంట్ అని చెప్పి ఆర్టికల్ అండి. గవర్నమెంట్స్ మస్ట్ ఎయిడ్ పీపుల్ డ్యూరింగ్ దిస్ డిఫికల్ట్ ఫేజ్ అండ్ ప్రిపేర్ ఫర్ వైడర్ టెస్టింగ్. అంటే గవర్నమెంట్ ఏం చేయాలంటే ఈ యొక్క సిచ్యువేషన్ ఏదైతే ఉందో, ఇప్పుడున్న డిఫికల్ట్ ఫేజ్, కష్టకాలంలో ప్రజలకు ఎయిడ్, సహాయాన్ని అందించాలి. దాంతోపాటు ఇంకా ఎలా తేవాలంటే గవర్నమెంట్ ప్రిపేర్గా ఉండాలి. వైడర్ టెస్టింగ్ అంటే ఇప్పుడు ఈ లాక్డౌన్ అయిపోయినంత పాత్రాన సరిపోదు. ఈ లాక్డౌన్ అయిపోయిన తర్వాత జనాలు బయటకు వస్తే అప్పుడు వాళ్ళ యొక్క టెస్టింగ్ చేయాలి. కరెక్ట్గా మెరుగైన ఆ యొక్క పరీక్షలు చేసి ఆ రోగం ఉందా లేదా అని నిర్ధారించాలి. ఒకవేళ లేదనుకోండి, అప్పుడు మనం సక్సెస్ అయినట్టు, లాక్డౌన్ అయినా సక్సెస్ అయినట్టు. అప్పటికీ కూడా ఈ వ్యాధి అనేది విజృంభించింది అనుకోండి, ఈ లాక్డౌన్ అనేది ఫెయిల్యూర్ అయినట్టు అనమాట. ఇప్పుడు లాక్డౌన్ అయితే మాత్రాన ఆ యొక్క వైరస్ అనేది ఆగిపోవాలని 100% గ్యారెంటీ అయితే లేదనమాట. దానికి సంబంధించిన ఆర్టికల్ ఒకసారి దీంట్లోకి వెళ్ళబోయే ముందు దీంట్లో ఉన్న డిఫికల్టీ వర్డ్స్ మనం ఒకసారి చూద్దాం. ఈ డిఫికల్టీ వర్డ్స్ అండి నేను కింద డిస్క్రిప్షన్లో పీడిఎఫ్ లింక్ ఒకటి ఇస్తాను. మీరు ఈ వీడియో చూడబోయే ముందు కానీ, లేదా మీరు పేపర్లో ఆ న్యూస్ ఆర్టికల్ చదవబోయే ముందు కానీ ఈ పీడిఎఫ్ను డౌన్లోడ్ చేసుకొని ఒకసారి చదివి తర్వాత అవి చూశారనుకోండి, మీకు ఈజీ అవుతుంది. నేను దీంతోపాటు కింద ఈ పేపర్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నాను, హిందూ ఈ పేపర్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. ఎవరైతే పేపర్ అవైలబిలిటీ లేదో వాళ్ళు ఈ పేపర్ని డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు. ఓకే, ఇంకా మనం డిఫికల్టీ వర్డ్స్లోకి వెళ్తే అన్ప్రెసిడెంటెడ్, అన్కామన్, కొత్తదైన. అంటే ఇంతకుముందు ఎప్పుడు జరగంది. ప్రెసిడెంట్ అంటే జరిగిపోయిందని, అన్ప్రెసిడెంట్ ఇంతకుముందు ఎప్పుడు జరిగింది అనమాట. కెటస్ట్రోఫిక్, డిజాస్ట్రస్, కెలామిటీస్ అంటే విపత్తు. ఫ్లాటన్, డెమినిష్, డెస్ట్రాయి, స్మాష్ నాశనం చేయు. ఫ్రే, అన్రెవెల్, షాబీ అల్లరి. కోప్, మేనేజ్, సర్వైవ్ సమర్థంగా ఎదుర్కొను. సెసిషన్, హాల్ట్, టెర్మినేషన్ తాత్కాలిక విరమణ. ఎపిడెమిక్, అవుట్బ్రేక్, ఇన్ఫెక్షన్ అంటువ్యాధి. గ్యాల్వనైజ్, స్టిమ్యులేట్, ఎగ్జైట్ ఉత్తేజపరచు. కల్మినేట్, క్లైమాక్స్ చివరి దశ. స్క్రంబుల్, క్లాంబర్, క్లైంబు వృద్ధి పొందు. ప్యాథోజన్, కాజింగ్ డిసీజ్ వ్యాధికారకము. చావోస్, డిజార్డర్, డిజరే గందరగోళము. మిజరీ, పెయిన్, అఫ్లిక్షన్ బాధ. మిటిగేట్, రెడ్యూస్, డిమినిష్ తీవ్రతను తగ్గించు. వనరబుల్, ఎట్ రిస్క్, ఇన్ డేంజర్ హాని. టెనయస్, స్లైట్, థిన్ పలుచగా. కంటైన్మెంట్, కంట్రోలబుల్, లిమిటెడ్ అదుపు చేసే. స్టిమ్యులేట్, గ్యాల్వనైజ్, ప్రొవోక్ ఉత్తేజపరచు. ఇవి దీంట్లో ఉన్న డిఫికల్టీ వర్డ్స్ అండి. ఒకసారి మనం ఆర్టికల్లోకి వెళితే, India has responded to the spectre of a large-scale transmission of the novel coronavirus and the unprecedented public health catastrophe it may bring by ordering a full national lockdown. అంటే ఇప్పుడు మనం ప్రధాన చూసుకుంటే ఈ యొక్క కరోనా వైరస్ అనేది ఒక్కసారిగా ఎప్పుడూ లేనంత ఉధృతంగా ఇది పబ్లిక్ హెల్త్ మీద, అంటే ప్రజల ఆరోగ్యం మీద ఒక విపత్తులో క్యాటాస్ట్రాఫిక్గా దాపరించిన దానికోసం భారతదేశం మొత్తాన్ని కూడా, నేషన్ మొత్తాన్ని కూడా లాక్డౌన్ చేశారు. అందరినీ నిర్బంధానికి గురి చేశారనమాట. అంటే ఒకళ్ళ ఊరి నుంచి ఒకళ్ళకి వెళ్ళటం కానీ, ఒకళ్ళ ఇంటి నుంచి ఒకళ్ళు ఇంకోటి వెళ్ళటం కానీ అలాంటి ఏమీ లేకుండా పూర్తిగా లాక్డౌన్ చేశారనమాట. ద గోల్ ఈజ్ టు ఫ్లాటెన్ ద ట్రాన్స్మిషన్ కర్వ్ అండ్ హెల్ప్ ఏ ఫ్రైడ్ హెల్త్ సిస్టమ్ కోప్ విత్ ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ కేసెస్. అంటే ఇప్పుడు ఎందుకు దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, దీని యొక్క లక్ష్యం ఏంటి అంటే, ఏదైతే ఉందో ఈ యొక్క వైరస్ని వ్యాప్తి చెందకుండా దాన్ని అరికట్టాలి. దాని యొక్క ట్రాన్స్మిషన్ కర్వ్ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా అరికట్టి, ఫ్రైడ్ అంటే ఏంటంటే ఇబ్బంది పడుతున్న ఈ హెల్త్ సిస్టమ్ని పూర్తిగా కోప్ విత్ ద లార్జ్ నెంబర్ ఆఫ్ కేసెస్. అంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ కేసెస్లో మనం ఈ యొక్క కేసుని ఎదుర్కొంటున్నాం అనమాట. కోప్ అంటే ఎదుర్కోవటం అనమాట, సవాల్ని ఎదుర్కోవటం అనమాట. ఎక్కువ నెంబర్ ఆఫ్ కేసెస్లో ఎదుర్కోకుండా చూడడానికి కోసం ఇలాంటి పని చేశారనమాట. ఫిజికల్ డిస్టెన్సింగ్ ఆఫ్ పీపుల్ ensured through a suspension of a rail and interstate buses, closure of public places, cessation of all non-essential activity,
and street level monitoring is the first order priority during a pandemic, and the lockdown can ensure that. అంటే ఇప్పుడు దీనికోసం ఏం చేస్తున్నారు, ఫిజికల్ డిస్టెన్సింగ్ అంటే జనాల మధ్య కొంత దూరాన్ని ఏర్పరుస్తున్నారు. దీంతోపాటు ఏంటి, రైలు సర్వీసులు కానీ, ఇంట్రా బస్ అంటే ఒక రాష్ట్రానికి నడిచే బస్సులు కానీ పూర్తిగా ఈ పబ్లిక్ ఏవైతే ఉన్నాయో సర్వీస్ అన్నీ ఉన్నాయో, తర్వాత నేషనల్ ఎసెన్షియల్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా స్ట్రీట్ లెవెల్ నుంచి మానిటర్ చేసుకుంటూ పూర్తిగా వేటి యొక్క అంటే పనులు జరగకుండా పూర్తిగా ఆపేశారనమాట. ద ఆప్షన్స్ ఆర్ బీయింగ్ యూజ్డ్ బై ద స్టేట్ టు ఎన్ఫోర్స్ దిస్ ఆర్ సెక్షన్ 144 ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ద ఎపిడమిక్ డిసీజ్ యాక్ట్ 1897 అండ్ ద ఇండియన్ పీనల్ కోడ్. అంటే దీనికి సంబంధించి కొన్ని చట్టాలు కూడా మనవాడు ఉపయోగిస్తున్నారు అనమాట. ఏంటి, సెక్షన్ 144 అంటే ఏంటంటే ఒకరు లేదా ఇద్దరు కన్నా ఎక్కువ మంది గుమిగూడటం కానీ అలాంటివి చేయకూడదు అనమాట, దూరంగా ఉండాలి. ఇది క్రిమినల్ ప్రొసీడింగ్స్ యాక్ట్. ఎప్పుడు కూడా ఇలాంటివన్నీ ఎప్పుడు చేస్తారంటే ఎలక్షన్ టైంలోనో, లేకపోతే ఏదైనా పెద్ద గొడవలు జరిగినప్పుడు, ఏదైనా న్యాచురల్ డిజాస్టర్ కాకుండా ఇలాంటి ఏవైతే ఉంటాయో మన తిరుగుబాట్లు కానీ, రివోల్ట్స్ కానీ, లేదా మతపరమైన కలహాలు కానీ అలాంటి వచ్చినప్పుడు ఈ 144 సెక్షన్ పెడతారు. కానీ ఇప్పుడు ఈ రోగాన్ని కూడా దీన్ని ఉపయోగించారన్నమాట. దాంతోపాటు ఎపిడమిక్ డిసీజ్ యాక్ట్ అనేది ఒక యాక్ట్ ఉందన్నమాట, 1897. దాంతోపాటు ఇండియన్ పీనల్ కోడ్లోని కొన్ని చట్టాలను కూడా ఉపయోగించి ఈ యొక్క దాన్ని ప్రవేశపెట్టారన్నమాట. అంటే దీని మీద ప్రజలకి అంత తెలియజెప్పారు, దీని గురించి, ఈ వ్యాధి గురించి తెలియజెప్తూ ఈ సెక్షన్ అమలుపరిచే విధంగా చేశారు. వాట్ మస్ట్ ఫాలో ఈజ్ ద గాల్వనైజేషన్ ఆఫ్ గవర్నమెంటల్ మెషినరీ టు అడ్రస్ ఎసెన్షియల్ రిక్వైర్మెంట్స్. అంటే ఇప్పుడు మనకు ముఖ్యంగా ఏమి అనుసరించాలి గవర్నమెంట్ అంటే గాల్వనైజింగ్ అంటే ప్రోత్సహించాలి. ఏది గవర్నమెంట్ మెషినరీ ఏదైతే ఉందో పూర్తిగా ఇన్నాళ్ళు ఈ వ్యవస్థలో ఉన్న అన్ని మిషనరీస్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా వాటిని యొక్క ప్రస్తుతం కావాల్సిన అవసరాలను తీర్చే విధంగా వాళ్ళని ప్రోత్సహించాలన్నమాట. దిస్ వాజ్ సర్టన్లీ నాట్ ఇన్ ఎవిడెన్స్ ఆన్ సండే డ్యూరింగ్ ద జనతా కర్ఫ్యూ విచ్ సా నియర్ టోటల్ కంప్లైంట్స్ బట్ culminated in a noisy public celebration. అంటే ఇప్పుడు ఏమైంది, మనం మొన్న సండే కనుక చూసుకుంటే ఈ జనతా కర్ఫ్యూ అనేది చాలా వరకు బాగానే ఉంది, కానీ ఎక్కువ శాతం కూడా ఇదేంటంటే బలవంతంగా చేయబడింది అనమాట. సో దానివల్ల ఏమైందంటే ఈ క్లైమాక్స్లోకి ఏమైందంటే అది చివరికి వచ్చేసరికి కొంచెం నాయసి పబ్లిక్ ఇబ్బంది పడుతున్నట్టు, వాళ్ళు కొంచెం గొడవ చేసినట్టు ఉందన్నమాట. ఇట్ వాజ్ ఆల్సో మార్క్డ్ బై ఏ లాస్ట్ మినిట్ స్క్రాంబుల్ ఎమాంగ్ మైగ్రెంట్ లేబర్ స్టఫింగ్ దెమ్సెల్వ్స్ ఇంటూ ట్రైన్స్ టు రిటర్న్ హోమ్ ఎహెడ్ ఆఫ్ ద షట్ డౌన్. అంటే ఇప్పుడు ఏమైంది, ఈ యొక్క లాక్డౌన్ ఎప్పుడైతే ఈ సండే జరగబోతుందో ఆ జరగబోయే ముందు ఏమైందంటే ఎవరైతే యొక్క లేబర్స్ ఉన్నారో వాళ్ళ వలస వచ్చారనమాట. వాళ్ళ ఊర్లో సొంత ఊర్లోంచి వలస వచ్చారు. మళ్ళీ వాళ్ళు సొంత ఊరికి వెళ్ళడానికి ట్రైన్లు ఈ ఫెసిలిటీస్ అవన్నీ దగ్గరికి వాళ్ళు ఒక్కసారిగా గుమిగూడినట్టు, ఒకసారి స్టఫింగ్ అనమాట, ఒక్కసారిగా ఎక్కువ శాతం మంది రావడం వల్ల అందులో ట్రైన్స్ కూడా క్యాన్సిల్ అవ్వడం వల్ల, షట్ డౌన్ అవ్వడం వల్ల వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారనమాట. అంటే వాళ్ళ మధ్యలో నిలబడిపోవాల్సి వచ్చింది. Many hundreds more remained stranded in several cities, crowding termini as train service were withdrawn. అంటే దీనివల్ల ఏమైంది, చాలామంది అక్కడ ఏవైతే ఆ సెవరల్ బస్ స్టేషన్స్లో కానీ, రైల్వే స్టేషన్స్లో కానీ, లేకపోతే ఆ క్రౌడెడ్ టెర్మినల్స్ ఏవైతే ఉన్నాయో అందరూ అక్కడ నిలిచిపోవాల్సి వచ్చిందనమాట. ఎందుకని అక్కడ అన్ని సర్వీసులన్నీ ఆపివేయటం వల్ల. దీస్ హ్యాప్లెస్ పీపుల్ హూ మస్ట్ లార్జ్లీ ఫెడ్ ఫర్ దెమ్సెల్వ్స్ హ్యావ్ బీన్ పొటెన్షియల్లీ ఎక్స్పోజ్డ్ టు ద ప్యాథోజన్. అంటే ఎవరైతే ఈ యొక్క అంటే అసలు నిస్సహాయులు కానీ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అందరూ కూడా ఒకే చోట గుమిగూడ ఉండటం వల్ల ఆ వ్యాధికి కారకమయ్యే బాధ అంటే ఆ ప్రమాదం పడే అవకాశం అనేది, ఆ ప్యాథోజన్ అనేది వ్యాధికారకమైన ఆ జీవి యొక్క ప్రభావం వాళ్ళ మీద పడే విధంగా ఉందన్నమాట. సమ్ మే హ్యావ్ అన్రైటనింగ్లీ ఇన్ఫెక్టెడ్ అదర్స్. అంటే కొంతమంది వాళ్ళు తెలియకుండానే వారి యొక్క వ్యాధిని ఇంకోళ్ళకి అంటించవచ్చు అనమాట. ది వీక్ లాక్డౌన్ ఎహెడ్ కెనాట్ బికెమ్ ఏ సిమిలర్ ఎక్సర్సైజ్ ఇన్ చావోస్ కన్ఫ్యూజన్ అండ్ మిజరీ. అంటే ఇక్కడ ఏది ఇంకొక వారం రోజుల పాటు ఇలాంటి ఒక లాక్డౌన్ చేయడం అంటే పూర్తిగా నిర్బంధానికి గురి చేయడం అనేది ఎక్సర్సైజ్ అనేది గందరగోళాన్ని కలిగించే విధంగా, కన్ఫ్యూజన్ అంటే అర్థం పర్థం లేకుండా, మిజరీ అంటే జాలి భయంకరమైన ఇబ్బంది కలిగించే విధంగా ఉందన్నమాట. As a warlike moment in the country's history, it calls for massive preparation with all hands on deck to mitigate the impact on people and to formulate a public health response for the period beyond the shutdown. అంటే ఈ యొక్క యుద్ధం లాంటి సమయం అనమాట. ఈ యొక్క యుద్ధం లాంటి సిచ్యువేషన్ అనేది ఇప్పుడు నడుస్తుంది, మన చరిత్రలో ఎప్పుడు చూడండి ఇప్పుడు జరుగుతుంది అనమాట. దీనికి మనం చాలా వరకు మ్యాసివ్గా ఎక్కువ సంఖ్యలో అందరం కూడా ప్రిపేర్ అయి ఉండాలి, రెడీగా ఉండాలి దీని గురించి. ఎందుకని అందరూ డక్ టు మిటిగేట్ అంటే డక్ అంటే ఏంటంటే మనం ఉండే ఒక బస్సు కానీ
ఒక ట్రైన్లో ఒక బోగి డక్ అంటారు అనమాట. అంటే ప్రతి ఒక్క దానికోసం సహాయం చేయాలి. అంటే ఈ యొక్క వైరస్ యొక్క వ్యాప్తిని తగ్గించడం, మిటిగేట్ అంటే దాని తీవ్రతను తగ్గించడం కోసం, ఇంపాక్ట్ని ఆ పీపుల్ మీద తగ్గించడం కోసం ఈ హెల్త్ రెస్పాన్స్ మోడల్ మీద సంబంధించి ఈ పీరియడ్ మొత్తం కూడా షట్ డౌన్ అయ్యి అందరూ సహకరించాలన్నమాట గవర్నమెంట్కి. గవర్నమెంట్స్ హ్యావ్ ఏ డ్యూటీ టు ఎన్ష్యూర్ దట్ the most vulnerable cases, economically and socially, including the elderly, have access to essential articles including medicines close to where they live. అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఏంటి దీంతో పాటు చాలా వరకు ఈ యొక్క ప్రమాదమైన పరిస్థితుల్లో ఉన్న సిచ్యువేషన్లో కొన్ని వర్గాలు ఉన్నాయి, ప్రమాదకరమైన వర్గాలు, హానికరమైన వర్గాలు. అంటే వాళ్ళ యొక్క ఆర్థికంగా సరిగ్గా లేరనమాట. ఎకనామికల్గా, సోషల్గా వాళ్ళు బాగా పూర్గా ఉన్నారు, బ్యాక్గ్రౌండ్లో ఉన్నారు. దాంట్లో ఉన్న వాళ్ళతో పాటు ఇంకా పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో ఎల్డర్లీ పీపుల్, ఇప్పుడు ఎకనామికల్గా, సోషల్గా కాకుండా కొంతమంది డబ్బులు ఉన్నప్పటికీ ముసలివాళ్ళు ఉంటారనమాట. ఎవరైతే వాళ్ళకి కావాల్సిన అవసరాలైనటువంటి వస్తువుల్ని సంపాదించుకోలేరో, లేకపోతే మెడిసిన్ సంపాదించుకోలేరో, అలాంటి వాళ్ళకు క్లోజ్ టు దేర్ లివ్స్, వాళ్ళ దగ్గరికి ఇళ్ళకే పోయి ఆ యొక్క సౌకర్యాలు కల్పిస్తూ ఆ వస్తువులు అందజేసే విధంగా చేయాలి. It should not be difficult to provide to them a package of sample to last a week using civil supplies department, civic workers అండ్ నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్. అంటే ఇది పెద్ద కష్టమైన పని ఏం కాదు. ఒక ప్యాకెట్లా కట్టి వాళ్ళకి ఆ స్టాంపే మొత్తం కూడా ఒక బండిల్లా చేసి అది ఇవ్వటం అనేది పెద్ద ఈజీ కష్టమైన విషయం కాదు. ఎవరి ద్వారా? సివిల్ సప్లయర్స్ ఉంటారు కదా, మన మామూలుగా మనకు చౌకటి పోర్టు డీలర్స్ కానీ వాళ్ళందరూ ఉంటారు కదా, సివిల్ సప్లయర్స్ డిపార్ట్మెంట్స్. తర్వాత సివిక్ వర్కర్స్, దీనికి సంబంధించిన కొన్ని ఈ డిస్ట్రిబ్యూషన్ సంబంధించిన వర్కర్స్ ఎవరైతే ఉన్నారో, దాంతోపాటు కొన్ని నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ కూడా ఉన్నాయి. ఒక్కొక్క రాష్ట్రాన్ని బట్టి వాళ్ళు ఆర్గనైజేషన్స్ కొన్ని పెట్టుకున్నారు అనమాట. వాటి ద్వారా ఈజీగా సప్లై చేయొచ్చు అనమాట. కన్సిడరింగ్ దట్ అబౌట్ 37% ఆఫ్ ద హౌస్ హోల్డ్స్ డిపెండ్ ఆన్ క్యాజువల్ లేబర్ యాజ్ దేర్ మేజర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఫర్ రూరల్ అండ్ అర్బన్ ఇండియా. అంటే ఇప్పుడు మన భారతదేశంలో ఎక్కువ శాతం 37% మంది హౌస్ హోల్డ్ ఇళ్ళ వాళ్ళు ఎలా ఉన్నారంటే వాళ్ళు క్యాజువల్ లేబర్స్ అనమాట. వాళ్ళకంటూ నిర్దేశమైన పని ఏం లేదు. ఈ రోజు ఏ పని దొరికితే అది చేస్తారనమాట. అదే వాళ్ళ యొక్క జీవనాధానికి ముఖ్యమైనదనమాట. అలాంటి వాళ్ళు ఈ యొక్క రూరల్ ఏరియాలో, అర్బన్ ఏరియాలో 37% మంది ఉన్నారు. అండ్ నియర్లీ 55% హ్యావ్ 10 years regular employment as per periodic labor force survey data for 2017-18. It is essential for governments to ensure that they get a substantial wages for as long as restriction lasts. అంటే దాంతోపాటు ఇంకా ఒక 55% మంది వాళ్ళు మాత్రం ఏంటంటే టెంపరీ ఎంప్లాయీస్ కొంతమంది ఉన్నారన్నమాట. అంటే వాళ్ళు రోజు ఒకే ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నప్పటికీ కూడా వాళ్ళు ఒక టెంపరీ లేబర్ ఫోర్స్ అనమాట. పీరియాడిక్ అంటే టైం టు టైం వాళ్ళు షిఫ్ట్ల వారీగా పనిచేసే వాళ్ళు ఉన్నారన్నమాట. మనం 2017-18 లెక్క ప్రకారం చూసుకుంటే వాళ్ళకు కూడా ముందే వాళ్ళకి కావాల్సిన జీతాలు, వేజెస్ ఏవైతే ఉన్నాయో, కూలీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఇచ్చి ఆ రిస్ట్రిక్షన్స్ లాస్ట్ వీక్ రిస్ట్రిక్షన్స్ గురి చేశారో దాని ముందే వాళ్ళకి ఆ యొక్క వేతనాన్ని ఇచ్చి ఉండాలి. సమ్ స్టేట్స్ హ్యావ్ ఆల్రెడీ మూవ్డ్ ఇన్ దట్ డైరెక్షన్. చాలా రాష్ట్రాలు ఈ యొక్క విధానంలోనే వ్యవహరిస్తున్నాయి అన్నమాట. ఇలా డిస్ట్రిబ్యూషన్ చేయడానికి అయితేనే ఈ వేజెస్ సంబంధించిన అంశాల గురించి అన్ని రాష్ట్రాలు వీటి మీదే పనిచేస్తున్నాయి అన్నమాట. ఫండ్స్ ట్రాన్స్ఫర్స్ డ్యూరింగ్ ద కంటైన్మెంట్ ఫేజ్ ఆఫ్ ద పెండమిక్. అంటే ఇప్పుడు ఈ యొక్క డబ్బులు అనేవి, ఈ ఫండ్స్ అనేవి ట్రాన్స్ఫర్ అవ్వాలి. ఇప్పుడు ఈ కంటైన్మెంట్ ఏంటంటే అదుపు చేసే సమయం ఇది. ఈ ఫేజ్ ఏంటంటే ఇప్పుడు మనం నడుస్తున్న ఫేజ్ ఏంటంటే ఈ యొక్క వ్యాధిని అదుపు చేసే, కంటైన్మెంట్ అంటే అదుపు చేయటం అనమాట, అదుపు చేసే టైం అనమాట. ఫాలోడ్ బై ఏ స్టిమ్యులస్ టు సస్టైన్ ఎంప్లాయ్మెంట్ ఆర్ నెసరీ. దాంతోపాటు ఏం చేయాలి, వాళ్ళని అక్కడ స్టిమ్యులస్ సస్టైన్మెంట్ ఎంప్లాయ్మెంట్ అంటే వాళ్ళకు ఈ యొక్క ఉద్యోగ భద్రత అనేది కల్పించాలి. అంటే ఉద్యోగాలు లేకపోయినప్పటికీ కూడా వాళ్ళకి ఆదాయం అనేది లేకుండా వాళ్ళ జీవనాధారానికి సరిపోయే విధంగా గవర్నమెంట్ చేయాలన్నమాట. బట్ ఏ బిగ్గర్ ఛాలెంజ్ స్టేట్స్ ఇండియా ఇన్ ఫేస్. అంటే ఇప్పుడు మన రాబోయే కాలంలో భారతదేశంలో ఉన్న మొట్టమొదటి సవాల్ ఏందో చూద్దాం. ఫస్ట్ ఛాలెంజ్ ఏందో చూద్దాం. కెన్ ఇట్ గెట్ ఏ యూనివర్సల్లీ యాక్సెసిబుల్ టెస్టింగ్ సిస్టమ్ ఇన్ ప్లేస్ టు ప్రివెంట్ ట్రాన్స్మిషన్ వెన్ ద లాక్డౌన్ ఈజ్ లిఫ్టెడ్. అంటే మన భారతదేశంలో ఒక మంచి, అంటే యూనివర్సల్గా అందరికీ ఆమోదయోగ్యమైన, అందరికీ అందుబాటులో ఉండే ఒక టెస్టింగ్ సిస్టమ్ అనేది ఉంటుందా? ఎప్పుడైతే ఈ ట్రాన్స్మిషన్ స్టేట్ నుంచి ఈ లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత, మనం పూర్తిగా ఈ నిర్బంధాన్ని ఎత్తివేసిన తర్వాత మళ్ళీ మనం టెస్టింగ్ చేయాలి. అది యూనివర్సల్ అయి ఉండాలా, యాక్సెసిబుల్ అయి ఉండాలి, అంటే అందరికీ ఆమోదయోగ్యమైనది అయి ఉండాలా, దాంతోపాటు అందరికీ అందుబాటులో ఉండే విధంగా టెస్టింగ్ సిస్టమ్ అనేది మన భారతదేశం ఉంటుందా అనేది ఇప్పుడు అందరికీ ఉన్న తలెత్తిన ప్రశ్న అనమాట. చైనా, సౌత్ కొరియా అండ్ సింగపూర్, as WHO points out, adopted a strict shutdown but used the breather to get a grip on infections by testing the population level. అంటే WHO ఏం చెప్పింది అంటే చైనా, సౌత్ కొరియా, సింగపూర్ లాంటి దేశాలు బాగా స్ట్రిక్ట్గా షట్డౌన్ చేసే, పూర్తిగా ఆ యొక్క కార్యకలాపాలన్నింటినీ ఆపేసి అందరికీ నిర్బంధానికి గురి చేసే, ఆ తర్వాత ఆ షట్డౌన్ ఎత్తేసిన తర్వాత ఆ ఇన్ఫెక్షన్ మీద పట్టు సాధించడం కోసం
టెస్టింగ్ అనేది ఒక పాపులేషన్ లెవెల్లో అంటే పూర్తిగా ఆ యొక్క జనాభాకు సరిపోయేంత విధంగా ఆ టెస్టింగ్ అనేది చేయడం పట్టడం జరిగిందనమాట. దిస్ ఈజ్ ద హార్డ్ వర్క్ దట్ లైజ్ అహెడ్. ఇప్పుడు మన రాబోయే కాలంలో మనకున్న పెద్ద కష్టమైన అంశం ఏంటంటే ఇదే, ఈ టెస్టింగ్ గురించే. అండ్ ఇట్ విల్ టెస్ట్ ద మెటల్ ఆఫ్ ఇండియాస్ నేషనల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్. అంటే ఇప్పుడు ఇది మన భారతదేశం, ఇది దేనికోసం టెస్ట్, ఈ టెస్ట్ దేనికోసం అంటే మన భారతదేశం ఇండియన్ నేషనల్ గురించి స్టేట్ గవర్నమెంట్లకి వాళ్ళ యొక్క సామర్థ్యానికి మాత్రమే ఇది ఒక పరీక్షలాగా ఉందన్నమాట. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ద మావోయిస్ట్ ట్రాప్. ఇప్పుడు ఇది మావోయిస్ట్ అనేది మన ఛత్తీస్గఢ్లో మనకు ఈ మావోయిస్టులు అనేవాళ్ళు ఈ యొక్క ఏదైతే బలగాలు ఉన్నాయో పోలీస్ ఫోర్సుల మీద దాడి చేసి వాళ్ళ దగ్గర ఉన్న కొంతమంది చంపేసి వాళ్ళ దగ్గర ఉన్న AK-47 గన్స్ని లాక్కొని వెళ్ళిపోయారనమాట. వాళ్ళు ఒక ట్రాప్ చేశారు పోలీసులు అనేది. యాక్చువల్గా ది మావోయిస్ట్ ట్రాప్స్ అంటే ది మావోయిస్ట్ అనేది ఏంటంటే మనకు అది ఒక నౌన్ అనమాట. నౌన్ తర్వాత వచ్చే మనకు థర్డ్ పర్సన్ సింగులర్ వర్డ్స్ కానీ లేకపోతే నౌన్ తర్వాత వచ్చే వెర్బ్కి అనేది ఎస్ కానీ ఈఎస్ కానీ చేర్చాలి. ది మావోయిస్ట్ ట్రాప్స్ అని ఉండాలి, కానీ ఇక్కడ ట్రాప్ అని ఇచ్చారనమాట. సో ఈ హిందూ కూడా ఏంటంటే పూర్తి 100% గ్రామర్ అనేది ఫాలో అవ్వదు. ఇక్కడ 100% గ్రామర్ మన భారతదేశంలో ఫాలో అయ్యే వాళ్ళు చాలామంది తక్కువ మంది అనమాట. అంటే చాలామంది అడుగుతూ ఉంటారు హిందూ పేపర్ ద్వారా మనం గ్రామర్ నేర్చుకోవాలంటే, అది కరెక్ట్ కాదండి. ఎందుకంటే హిందూలో కూడా గ్రామటికల్గా చాలా మిస్టేక్స్ ఉంటాయి. అది స్టాండర్డ్ పేపర్ అయినప్పటికీ కూడా ఆ గ్రామటికల్గా వాళ్ళు వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఏంటంటే కొన్ని మిస్టేక్స్ అనేది ఉంటాయి. ఇది చూడండి, ది మావోయిస్ట్ ట్రాప్స్ ఉండాలి, ట్రాప్ అనేది రాకూడదు. ట్రాప్ అనేది ట్రాప్డ్ ఇది ఒక వెర్బ్ ముందు మనకు థర్డ్ పర్సన్ సింగులర్స్ కానీ నౌన్స్ కానీ తర్వాత వచ్చే వెర్బ్ అనేది అదే సింగులర్ వెర్బ్ కనుక వస్తే, అదే ప్రెజెంట్ టెన్స్ వెర్బ్ కనుక వస్తే ఎస్ కానీ ఈఎస్ కానీ చేర్చాలనేది మనకు ఒక రూల్ ఉంది. ఆ రూల్ ప్రకారం ఏమన్నా ది మావోయిస్ట్ ట్రాప్స్ అని ఉండాలి, కానీ లేదు. ఓకే, ఆ గ్రామర్ పాయింట్ ఆఫ్ వ్యూ పక్కన పెడితే ఆ మావోయిస్టులు ఏం చేశారు, ట్రాప్ చేశారు, పోలీసులను ట్రాప్ చేసి ఈ యొక్క దీన్ని ఫైండ్ అవుట్ చేశారనమాట. ఇన్ డిఫికల్ట్ టెర్రైన్ సెక్యూరిటీ పర్సనల్స్ ఎండ్ అప్ సెకండ్ బెస్ట్ డిస్పైట్ ద ట్రైనింగ్. అంటే ఇప్పుడు ఈ యొక్క టెర్రైన్ అంటే పరివాహక ప్రాంతం అనమాట. అంటే దాన్ని ఏమంటారంటే ఒక ప్రజల ఉండే ఆవాసయోగం కాకుండా ఊరు అవతల ఉండే అంటారు చూసారా, గ్రామ శివార్లు ఊరి శివార్లు అంటారు చూసారా, అలాంటి శివారు ప్రాంతం ఇన్ డిఫరెంట్ టెర్రైన్. అంటే ఆ శివారు ప్రాంతాలు కూడా చాలా కష్టమైనవి అనమాట. అంటే అరణ్యాలు అవన్నీ కూడా. సెక్యూరిటీ పర్సనల్ ఎండ్ అప్ సెకండ్ బెస్ట్ డిస్పైట్ ద ట్రైనింగ్. అంటే వాళ్ళు సెక్యూరిటీ పర్సనల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ జీవితాలు అనేవి సెకండ్ స్టేజ్లోనే అయిపోయిందనమాట. డిస్పైట్ ట్రైనింగ్ తర్వాత పక్కన పెడితే కనుక రెండో దశలోనే చాలా వరకు సెక్యూరిటీ ఫోర్సెస్ వాళ్ళ యొక్క జీవితాలు అనేవి అంతమైపోయినట్టు చనిపోయారు అని చెప్తున్నారు. ఓకే, ఈ ఆర్టికల్లోకి వెళ్ళిపోయింది. దీంట్లో ఉన్న డిఫికల్టీ వర్డ్స్ మనం ఒకసారి చూద్దాం. టెర్రైన్ కంట్రీ సైడ్ గుర్తించబడని భూమి, ఇంట్రాస్పెక్ట్ పాస్ట్ గతము, ఇంటింజెంట్ యాక్సిడెంటల్, ఫార్చుయస్ అనూహ్యమైన, ల్యూర్ అటాక్ ఇండ్యూస్ ఆకర్షించుట, అంబుష్ అటాక్ బై సర్ప్రైజ్ ట్రాప్ ఆకస్మికంగా దాడి చేయు, పొంచి ఉండి దాడి చేయు, హ్యాప్లెస్ అన్ఫార్చునేట్ అన్లక్కీ అదృష్టం లేని, ఎవాక్యుయేట్ రిమూవ్ ఎక్స్పెల్ ఖాళీ చేసిన. ఇవి దీంట్లో ఉన్న డిఫికల్టీ వర్డ్స్ అండి. ఇక మనం ఆర్టికల్లో వెళితే ద అటాక్ బై మావోయిస్ట్ ఎక్స్ట్రీమిస్ట్స్ ఇన్ ఛత్తీస్గఢ్ సుఖామ్ డిస్ట్రిక్ట్ ఆన్ సండే దట్ కిల్డ్ 17 సెక్యూరిటీ పర్సన్స్ అండ్ ఇంజూర్డ్ 15 ఇంక్లూడింగ్ 2 critically presents a grim picture on how poorly India continues to fare on this front. అంటే ఇప్పుడు మావోయిస్టుల యొక్క దాడి ఛత్తీస్గఢ్లో జరగటం, సుఖామ్ డిస్టిక్లో ఈ యొక్క దాడి జరగటం వల్ల ఏమైందంటే మన సాటర్డే జరిగిందనమాట ఈ దాడి. దీంట్లో 17 మంది ఎవరైతే సెక్యూరిటీ ఫోర్సెస్ ఉన్నారో అంటే బలగాలు, సైనిక బలగాలు అనేవాళ్ళు చనిపోయారు. దాంతోపాటు 15 మందికి తీవ్రమైన గాయాలు జరిగినాయి. అందులో ఇద్దరికి క్రిటికల్గా ఉందన్నమాట, తీవ్రమైన గాయాలు తగిలినాయి. వాళ్ళ యొక్క పరిస్థితి అనేది చాలా క్రిటికల్గా ఉంది. సో ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ అనేది భారతదేశంలో ఉన్న పూర్ విధానాన్ని, అంటే ఇలాంటి అంశాలను ఎదుర్కోవడంలో భారతదేశం ఎంత వెనకబడి ఉందో ఇలాంటి అంశాలను మావోయిస్టులు ఎదుర్కొనే అంశం గురించి మళ్ళీ బయటపెట్టే విధంగా ఉందన్నమాట. దేర్ వాజ్ ఇంటెలిజెన్స్ దట్ మావోయిస్ట్ వర్ గోయింగ్ టు అసెంబుల్ ఎట్ ఎల్మగుండా విలేజ్ విచ్ ఈజ్ డామినేటెడ్ బై ద పీపుల్స్ లిబరేషన్ గొరిల్లా ఆర్మీ బెటాలియన్ 1. అంటే ఇక్కడ ఏమైంది, ఈ యొక్క మావోయిస్టులకు ఒక ఇంటెలిజెన్స్ వాళ్ళు చెప్పిన అంచనా ప్రకారం ఏంటంటే మావోయిస్టులందరూ కూడా ఒక చోట ఒక సమావేశాన్ని ఏర్పరచుకున్నారు. ఎక్కడంటే ఎల్మిగూడ విలేజ్ అనమాట. ఆ ఎల్మిగూడ విలేజ్ అనేది ఎక్కువగా పీపుల్స్ అందరూ కూడా లిబరేషన్ గొరిల్లా ఆర్మీ బ్యాటిల్ 1 అనే దాంట్లో వాళ్ళు ఆ యొక్క బ్యాటిల్ వాళ్ళ యొక్క అంటే ఆ యొక్క ట్రూప్ ఎవరైతే ఉన్నారో, ఆ మావోయిస్టుల ట్రూప్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆధిపత్యం ఎక్కువగా ఉంటుంది అనమాట. అకార్డింగ్లీ సెక్యూరిటీ ఫోర్సెస్ కంప్రైజింగ్ డిస్ట్రిక్ట్ రిజర్వ్స్ గ్రౌండ్ Special Task Force numbering 500 were dispatched into the forest to deal with the
ఎమర్జెంట్ సిచ్యువేషన్. అంటే ఇప్పుడు దీనికి అంశానికి సంబంధించి ఈ సెక్యూరిటీ ఫోర్సెస్ కావచ్చు, తర్వాత కంప్రైజింగ్ డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్, అంటే డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్ అనేవాళ్ళు కొంతమంది ఉంటారనమాట. తర్వాత స్పెషల్ టాస్క్ ఫోర్స్ వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఒక మొత్తంగా కలిపి ఒక 500 మంది పోలీసులు అనేవాళ్ళు, బలగాలు అనేవాళ్ళు ఈ సిచ్యువేషన్ని ఎదుర్కోవడానికి, అంటే వాళ్ళందరినీ చంపడానికి కావచ్చు, పట్టుకోవడానికి కావచ్చు, వీళ్ళు ఆ యొక్క రంగంలోకి దిగారనమాట. ఇన్ రెట్రోస్పెక్ట్, అంటే ఈ గతంలో చూసుకుంటే కనుక డిస్పైట్ ద ఇంటెలిజెన్స్ దే డిడ్ నాట్ ఎన్కౌంటర్ ఈవెన్ వన్ మావోయిస్ట్ అండ్ began their journey back into two groups to their camps at Chintagufa and Barkapal, not more than 6 kilometers apart as crew flews. అంటే ఈ యొక్క గతంలో మనం వీళ్ళు చూస్తే గతం ప్రకారం, అంటే ఈ యొక్క ఇంటెలిజెన్స్ యొక్క రిపోర్ట్ ప్రకారం చూస్తేనేమో వాళ్ళు సమావేశం అవుతారు అనుకున్నారు. కానీ అక్కడ ఎటువంటి ఒక్క మావోయిస్టు కూడా ఆ యొక్క సమావేశంలో పాల్గొనలేదు, అక్కడ ఎవరు కనపడలేదన్నమాట. సో దాన్ని చూసిన బలగాలు ఏమైనా 2 గ్రూపులుగా వచ్చే నాకు బలగాలు ఏమైనా అంటే మళ్ళీ వాళ్ళు తిరిగి రిటర్న్ అయ్యారనమాట వాళ్ళ క్యాంపులకి. ఎక్కడికి? చింతగుఫ అనే ఒక క్యాంపులో ఒకటి, తర్వాత బర్కపల్ అనే ఒక రెండో క్యాంపులోకి వీళ్ళు ఎవరి క్యాంపుల్లోకి వాళ్ళు రిటర్న్ అవుతున్నారు అనమాట. ఇది నాట్ మోర్ దాన్ 6 kilometers, ఆ ఎక్కడైతే మీటింగ్ జరుగుతుందన్న ప్రదేశానికి 6 kilometerల దూరంలో ఉన్న ఈ క్యాంపుల్లోకి వాళ్ళు మళ్ళీ తిరిగి వెనక రిటర్న్ అయ్యారనమాట. ది స్మాలర్ కంటింజెంట్ నెంబరింగ్ 100 హెడెడ్ టు బర్కపల్ ఎన్కౌంటర్డ్ ఫైర్ 6 kilometers ఫ్రమ్ ద బేస్ క్యాంప్ అండ్ దే డ్యూలే రిటర్న్ ఇట్. అంటే దాంట్లో ఒక గ్రూప్, చిన్న గ్రూప్ అనమాట, ఒక 100 మంది కలిసినటువంటి ఈ బలగాలు అనేవాళ్ళు ఎవరు, వాళ్ళ యొక్క క్యాంప్ ఎక్కడ ఉందంటే బర్కాపల్ అనే చోట ఆ క్యాంప్ ఉందన్నమాట. అది ఎంత దూరంలో ఉంది అంటే ఆ క్యాంప్కి వీళ్ళు ఉన్న ప్రదేశానికి 6 kilometers ఉందన్నమాట. ద మావోయిస్ట్ రీట్రీటెడ్ అండ్ ఫైర్డ్ అగైన్ అండ్ ద సెక్యూరిటీ ఫోర్సెస్ ఫైర్డ్ అండ్ ఫాలోడ్ టిల్ దే had been lured into an open area in hilly terrain where the Maoists, some 350 of them, had the advantage of numbers, line of fire as well as height, a classic ambush. ఇంకేమైంది, మావోయిస్టులు ఈ 100 మంది ఎప్పుడైతే రిటర్న్ అవుతున్నారో వాళ్ళ మీద సడన్గా అకస్మాత్తుగా వీళ్ళు దాడి చేశారనమాట. ఒకళ్ళు దాడి చేసి అంటే అకస్మాత్తుగా వీళ్ళ మీద కాల్పులు జరపడం మొదలుపెట్టారనమాట. దీనివల్ల ఏమైంది, అక్కడ ఉన్న వీళ్ళు ఏమంది 100 మంది, అక్కడ మావోయిస్టులకు మంచి అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళకు 350 మంది ఉన్నారు, వాళ్ళ నెంబర్ ఎక్కువగానే ఉంది. వాళ్ళు నిల్చొని వాళ్ళ మీద కాల్పులు జరిపే ఏరియా కూడా ఎత్తులో ఉందన్నమాట, హైట్లో ఉందన్నమాట. సో ఈ క్లాసిక్ ఇలా చేయడం వల్ల ఏమైందంటే ఎక్కువ మంది పోలీసులు అనేవాళ్ళు ఆ యొక్క కాల్పులను ఎదుర్కోలేకపోయారనమాట. చాలా వరకు ఆ కాల్పుల్లో మావోయిస్టులే పైచేయి సాధించారు. ద మావోయిస్ట్ దెన్ పిక్డ్ ఆఫ్ దేర్ టార్గెట్స్. తర్వాత మావోయిస్టులు ఏం చేశారు, వాళ్ళ టార్గెట్ ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్న AK-47 తీసుకుపోవడం అనమాట. తర్వాత ఆ తుపాకుని తీసుకొని వెళ్ళిపోయారు వాళ్ళ కాల్పులు జరిపిన తర్వాత. ద అదర్ మచ్ లార్జర్ గ్రూప్ నాట్ మోర్ దాన్ 3 kilometers అవే ఆల్సో కమ్ అండర్ డైవర్షన్ ఫైర్ దట్ కెప్ట్ దెమ్ పిన్డ్ డౌన్. అంటే ఇప్పుడు ఎవరైతే ఇంకా పెద్ద గ్రూప్ ఇంకోటి ఉంది కదా, మొత్తం 500 మంది గ్రూపులో 100 మంది గ్రూప్ ఉంటే ఇంకో 400 మంది గ్రూప్ ఇంకో గ్రూప్ అనేది ఆ కరెక్ట్గా జరిగిన ఇన్సిడెంట్కి 3 kilometers దూరంలో ఉందన్నమాట. వాళ్ళకు కూడా డైవర్షన్ ఫైర్ చేశారు, అంటే వాళ్ళని కూడా తప్పుదారి పట్టించడం కోసం అక్కడ ఫైరింగ్ అనేది జరిపింది, వాళ్ళని అక్కడ బిజీ చేశారనమాట వాళ్ళని డైవర్ట్ చేయడం కోసం. ద రియల్ స్టోరీ ఈజ్ స్టిల్ టు ఎమర్జ్. ఇప్పుడు మనకు ఇంకా అక్కడ ఏం జరిగిందో పూర్తి వివరాలు అనేవి ఇంకా తెలుసుకోవాల్సి ఉన్నాయి. బట్ ఇట్ ఈస్ ఆడ్ దట్ ఇన్ ద బ్యాటిల్ దట్ బిగన్ అబౌట్ నోన్ అండ్ లాస్టెడ్ 5.5 daylight hours. అంటే ఇక్కడ మనం ఇంకా చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ చెప్పుకోవాల్సిన మనం ఆడగా అంటే విరుద్ధమైన విషయం ఏంటి అంటే, ఎప్పుడైతే ఈ కాల్పులు అనేవి మధ్యాహ్నం మొదలైనవి, సాయంత్రం అంటే ఒక 5:30 గంటల వరకు ఆ కాల్పులు అనేవి డే లైట్ వరకు జరిగాయి అనమాట. రీఎన్ఫోర్స్మెంట్స్ కుడ్ నాట్ బీ సెంట్ టు హ్యాప్లెస్ పర్సనల్స్. అంటే వాళ్ళని కాపాడడానికి కానీ లేకపోతే వాటిని సపోర్ట్ చేయడానికి అక్కడ దురదృష్టకరమైన వ్యక్తుల దగ్గరికి ఎవరు పోలేకపోయారనమాట. ఇట్ కెన్ బీ సర్మైజ్డ్ దట్ ఎట్ ద వెరీ లాస్ట్ దోస్ who got ambushed did not know the terrain or the tactic enough, although that should not be the case considering the composition of the DRG. అంటే ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే, అక్కడ ఇబ్బందికరమైన పరిస్థితి ఏంటంటే, అంబుష్డ్ అంటే ఏంటంటే ఆకస్మిక దాడి ఏదైతే జరిగిందో ఆ దాడి జరగడానికి కారణం ఏంటంటే ఆ యొక్క పరిసర ప్రాంతాల గురించి ఆ యొక్క సెక్యూరిటీ ఫోర్సెస్ అనే వాళ్ళకి సరిగ్గా తెలియదు, దానికి ఎలాంటి వ్యూహం అనేది అవలంబించాలో అనేది కూడా వాళ్ళకి తెలియదు. అక్కడ కంపోజిషన్ అనమాట, అక్కడ ఒకళ్ళు కాదు రకరకాల గ్రూపుల యొక్క కాంపోజిషన్ వల్ల, DRG గ్రూపుల యొక్క కాంపోజిషన్ వల్ల అక్కడ ఫామ్ అయ్యారనమాట. ఇట్ ఈస్ టు బీ convincingly explained how as many as 400 persons so near did not rush to aid their uniformed brethren. కానీ అక్కడ చాలా దగ్గరలోనే 3 kilometers దగ్గరలోనే ఉన్న 400 మంది పర్సన్స్ అసలు వాళ్ళు ఎలా రాలేకపోయారు వీళ్ళ దగ్గరికి. 3 kilometers అంటే ఇప్పుడు జరిగిన దగ్గరగా 5-4 గంటల కాల్పులు జరిగినాయి. అంటే వాళ్ళు ఎంత కష్టపడి వచ్చినా కానీ 2 గంటల లోపల వచ్చేయచ్చు. అంత కష్టమైనప్పటికీ 3 kilometers అంత టైం పట్టదు, వాళ్ళకి గంటలో వచ్చేయచ్చు వాళ్ళు.
అంత గంటలో రాగలిగే అవకాశం ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఎందుకు రాలేకపోయారు, వచ్చి వాళ్ళ యొక్క సహ ఉద్యోగులు కావచ్చు, లేకపోతే వాళ్ళతో పాటు ఉన్న మిలిటరీ ఫోర్స్ని ఎందుకు కాపాడుకోలేకపోయారు? వాజ్ ఇట్ ఈజ్ లీడర్షిప్ ఆర్ అసెస్మెంట్ ఇష్యూ, అంటే అక్కడ నాయకత్వమా లేకపోతే అంచనా వేయడంలో ఫెయిల్ అయ్యారా, దానికి సంబంధించిన ఇబ్బంది వల్ల ఫెయిల్ అయ్యారా? వాజ్ దేర్ ఏ కమ్యూనికేషన్ బ్రేక్డౌన్, అంటే వాళ్ళ మధ్య ఏదైతే ఉందో కమ్యూనికేషన్ ఉందో ఆ యొక్క కమ్యూనికేషన్ అనేది బ్రేక్డౌన్ జరగడం వల్ల, ఆగిపోవడం వల్ల వాళ్ళు అక్కడికి చేరుకోలేకపోయారా? వాజ్ ద ఇనీషియల్ ఇంటెలిజెన్స్ ప్రాబ్లం వెట్టెడ్ ఆర్ వాజ్ ఇట్ బైట్, అంటే మనకి ఇనీషియల్గా ఇంటెలిజెన్స్ ఇచ్చిన రిపోర్టే తప్పు, దాని అంశం వల్ల ఇంకా వీళ్ళు ఇబ్బంది పడ్డారా, అంటే ఇంటెలిజెన్స్ వాళ్ళని ఎలా తప్పుదోవ పట్టించారా, వీళ్ళని కూడా అలా తప్పుదోవ పట్టించారా? వాజ్ దిస్ ఎంటైర్ ఆపరేషన్ ప్రాపర్లీ సూపర్వైజ్, అంటే ఇప్పుడు యొక్క జరిగిన మొత్తం ఆపరేషన్ని ఎవరైతే పైన సూపర్వైజ్ చేయాల్సిన ఆఫీసర్ అనేవాళ్ళు సరిగ్గా సూపర్వైజ్ చేశారా? ఇట్ ఈస్ రిమార్కబుల్ టు దట్ హెలికాప్టర్స్ వర్ ఏబుల్ టు ఎవాక్యుయేట్ ద వూండెడ్ ఆఫ్టర్వర్డ్స్, అంటే ఇప్పుడు తర్వాత ఏం జరిగింది, ఈ కాల్పులు జరిగిన తర్వాత ఎవరైతే దెబ్బలు తిన్నారో వాళ్ళని ఎవాక్యుయేటెడ్, అంటే అక్కడ నుంచి ఖాళీ చేశారు, ఎవరైతే దెబ్బలు తగిలిన వాళ్ళు వాళ్ళందరినీ కూడా హెలికాప్టర్లతో వాళ్ళని అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోయారనమాట, అంటే వాళ్ళని రక్షించడానికి కోసం లేకపోతే వాళ్ళ శివాలను తీసుకుపోవడం కోసం. సో కంప్లీట్ వాజ్ ద రౌట్ దట్ ఈవెన్ త్రో ద సెక్యూరిటీ ఫోర్సెస్ సెట్ దే టుక్ డౌన్ సమ్ మావోయిస్ట్, అంటే ఇప్పుడు ఈ కంప్లీట్గా దీనికి సంబంధించినప్పటికి కూడా సెక్యూరిటీ ఫోర్స్ ఇంకేం చెప్తున్నా అంటే మేము కొంతమంది మావోయిస్టులు పట్టుకున్నాము అని చెప్తున్నాను అనమాట. దేర్ ఈజ్ నాట్ మచ్ ఫిజికల్ ఎవిడెన్స్ టు సపోర్ట్ దిస్ క్లెయిమ్, అంటే ఇప్పుడు మనకు సరైన ఈ యొక్క అంశాలు వాళ్ళు పట్టుకున్నారని చెప్పడానికి వాళ్ళ దగ్గర సరైన ఫిజికల్ ఎవిడెన్స్ అనేది ఆధారాలు అనేవి లేవు. ఇట్ ఈస్ ఆల్సో సిగ్నిఫికెంట్ దట్ యాజ్ మెనీ యాజ్ 13 ఆఫ్ ద డెడ్ సెక్యూరిటీ ఫోర్సెస్ వర్ లోకల్స్ ఫ్రమ్ సుక్మా డిస్ట్రిక్ట్, మెనీ ఆఫ్ దెమ్ సరెండర్డ్ మావోయిస్ట్, అంటే ఇప్పుడు అక్కడ ఎవరైతే ఈ యొక్క కాల్పుల్లో చనిపోయిన వాళ్ళు ఎక్కువ శాతం మంది, అంటే మొత్తం 17 మందిలో చనిపోయారన్నారు, 13 మంది వాళ్ళు ఆ సుక్మా డిస్ట్రిక్ట్ చెందిన వ్యక్తులే అనమాట, అక్కడ పరిసర ప్రాంతాల్లో నివసించే వ్యక్తులే ఆ యొక్క ఎవరైతే సెక్యూరిటీ ఫోర్సెస్ ఉన్నారో. దాంతోపాటు కొంతమంది లొంగిపోయిన మావోయిస్టులు కూడా ఉన్నారనమాట. అండ్ అన్ఫార్చునేట్ దట్ మెనీ ఆఫ్ దెమ్ బ్లెండ్ టు డెత్ వెయిటింగ్ ఫర్ అసిస్టెన్స్, అంటే అక్కడ బాధాకర విషయం దురదృష్టవశాత్తు జరిగిన అంశం ఏంటంటే చాలా వరకు చావు బతుకుల్లో ఉండి ఎవరైనా కాపాడుతారేమో అని చూసి వెయిట్ చేశారనమాట అక్కడ దెబ్బలు తగిలిన వాళ్ళు. దేర్ ఈజ్ ఏ లాట్ టు ఆన్సర్ ఫర్ బట్ ఇట్ సీమ్స్ దట్ డిస్పైట్ డెడికేటెడ్ ట్రైనింగ్ ద సెక్యూరిటీ ఫోర్సెస్ గెట్ ఫర్ జస్ట్ దీస్ ఈవెంచువాలిటీస్, అంటే ఇక్కడ మనం ఏదైతే ఏమైంది, ఇప్పుడు చాలా క్వశ్చన్లకు వీళ్ళు ఆన్సర్ చెప్పాల్సిన అవసరం ఉందామంట. ఇప్పుడు ఇలాంటి ఎందుకు జరిగింది, 400 మంది ఉన్నప్పటికీ ఒక 100 మంది మీద దాడి జరుగుతుందని ఇలాంటి ఎన్నో క్వశ్చన్లకు వీళ్ళు సమాధానం చెప్పాలి. ద మావోయిస్ట్స్ ఆర్ ఏబుల్ టు ఇంప్రూవైజ్ అండ్ కమ్ అవుట్ ఆన్ టాప్, స్మార్టర్, నింబ్లర్ అండ్ మెనీ స్టెప్స్ ఎహెడ్, ఇప్పుడు మావోయిస్ట్ అనేవాళ్ళు చాలా వరకు అభివృద్ధి చెందారనమాట. వాళ్ళు చాలా ముందుకు వస్తున్నారు, చాలా స్పీడ్గా ముందుకు వస్తున్నారు, అంటే ఎక్కువగా సామర్థ్యంతో టాప్లో వస్తున్నారు, స్మార్ట్గా చాలా తెలివిగా, నింబ్లర్గా అంటే ఎటువంటి ఇబ్బందులు లేకుండా ధైర్యంగా అనమాట తప్పించుకునే శక్తులతో ఉన్నట్టు, అండ్ మెనీ స్టెప్స్ ఎహెడ్, అంటే ప్రభుత్వం లేకపోతే ఈ సెక్యూరిటీ ఫోర్సెస్ కన్నా ఎంతో ముందు అడుగులు మాత్రం వీళ్ళు వేయగలుగుతున్నారనమాట మావోయిస్టులు. ఇవేండి ఈరోజు నా 2 ఆర్టికల్స్, ఫస్ట్ పార్ట్లో 2 ఆర్టికల్స్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.